అస్సలు హడావిడి లేకుండా కంగారు లేకుండా సింపుల్గా రాగి జావ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. చాలా మందికి అంతా ఉంటలు కట్టేసి గట్టిగా అయిపోయి అట్లా అవుతా ఉంటది రాగి జావ చేసినప్పుడు. ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి, తర్వాత మీరే అడిక్ట్ అవుతారు దీనికి. అంత సింపుల్ గా ప్లస్ పర్ఫెక్ట్ గా వస్తుంది. నేను 4 గ్లాసులు వాటర్ తీసుకున్నా, 3 స్పూన్లు రాగి పిండి తీసుకున్నా. ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళైతే ఈ మెజర్మెంట్స్ తీసుకోండి, ఇంకా తర్వాత మీరు నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు పిండి. ఒక్కసారి మనం నేర్చుకున్నామంటే మనం ఆడుకోవచ్చు దీంతో. పిండిని కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి చల్లనీళ్ళు పోసుకొని. తర్వాత వాటర్ బాగా బాయిల్ అవ్వాలి, అప్పుడు సిమ్ లో పెట్టి కొద్దిసేపు ఆగాక అప్పుడు పిండి పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి స్లోగా. ఇదే మెయిన్, ఇలా చేస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది. నెక్స్ట్ కొద్దిగా ఫ్లేమ్ పెంచుకొని కొద్దిసేపు ఒక 2-3 మినిట్స్ బాయిల్ అయితే చాలు. ఇలా చూసారా, ఇలా బాయిల్ అవుతే తెలుస్తుంది. నెక్స్ట్ మీకు నచ్చితే కొంచెం బెల్లం వేసుకోండి స్టవ్ ఆపాక.